వైసీపీ పొలిటికల్ అడ్డాకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఆ జిల్లాలో మొన్నటి వరకు కొద్దో గొప్పో కేడర్ ఆ పార్టీకి ఉండేది. ఓ మాజీ మంత్రి అత్యుత్సాహం ఇప్పుడు ఏకంగా కొంతమంది కీలక నేతలను పార్టీకే దూరం చేసేస్తుంది. తానొకటి తెలిస్తే వ్యూహం మరొకటి తెలిసిందన్నట్టుగా ఆ మాజీ మంత్రి వేసిన స్కెచ్ బొక్కబోర్లా పడింది. పైపెచ్చు వైసీపీ కేడర్ని తన రాజకీయ బలంతో కాపాడుకుంటూ వస్తున్న ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఈ మాజీ మంత్రి అత్యుత్సాహం తీరని నష్టం చేకూర్చిందట. ప్రశాంతంగా జరిగిపోతున్న రాజకీయాన్ని మధ్యలో వచ్చి ఏదో చేయాలని చేసిన ప్రయత్నాలు బిడుసుకొట్టాయి. దీంతో ఆ మాజీ మంత్రికి ఏం చెయ్యాలో దిక్కుతోచక సైలెంట్ అయ్యారట. ఆయన తీరుతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయట. లాభం కన్నా నష్టమే ఎక్కువ చేకూరుస్తుందట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాని పిలుచుకుంటారు ఆ పార్టీ నేతలు. అందుకు తగ్గట్టుగానే వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సందర్భంలో నెల్లూరు జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు మొదలైంది. ఎంపీగా మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో 7 స్థానాలు, 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగింది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ బలాన్ని పదే పదే చూపిస్తూ జిల్లాలో పార్టీని 3 పువ్వులు 6 కాయలులా మార్చేసింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ పతనం మొదలైంది. 10కి 10 స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందే వైసీపీలోని కొంతమంది కీలక నేతలు టీడీపీలోకి వెళ్లిపోవడంతో పార్టీ కొంత ఢీలా పడింది. ఈ పరిణామాలన్నింటికీ ఓ మాజీ మంత్రి కారణమనే వార్తలు 2024 ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో వైసీపీలో కొంత స్ట్రాంగ్గానే వినిపించాయి. ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు గతంలో వైసీపీలోనే ఉండేవారు. అప్పట్లో మంత్రిగా కొనసాగుతున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా రాజకీయాలలో అత్యుత్సాహం చూపించారట. వేమిరెడ్డి దంపతులపై పదే పదే అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేయడం, వారిని నెల్లూరులో ఇబ్బందులు పెట్టడం వంటివి చేయడంతో వేమిరెడ్డి దంపతులు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చి టీడీపీ గూటికి చేరిపోయారు. అదే సందర్భంలో మంత్రిగా కొనసాగిన అనిల్ కుమార్ యాదవ్ తనకు సోదరుడిగా పిలుచుకునే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో వైరం పెంచుకున్నారట. మంత్రి పదవి వచ్చిన వెంటనే ఒక్కసారిగా మారిపోయిన అనిల్ తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలబడ్డ అనేక మందిని పక్కన పెట్టేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి రానియకుండా ప్రయత్నాలు చేశారనే టాక్ ఉంది. కాకాని వర్సెస్ అనిల్ మధ్య నెల్లూరు వైసీపీ రాజకీయాలు కొంతకాలం నడిచాయి. ఏకంగా వైసీపీ ద్వితీయార్థంలో మంత్రిగా బాధ్యతలు తీసుకుని కాకాని నెల్లూరుకు వస్తున్న సమయంలో ఫ్లెక్సీలు వేయకుండా కాకాని రాకను అడ్డుకునే ప్రయత్నాలు భారీగానే జరిగాయట. దీంతో జిల్లాలోని వైసీపీ క్యాడర్ అంతా అనిల్ పై జగన్ కి అనేక ఫిర్యాదులు చేశారు. ఇక చేసేదేమీ లేక జగన్ సైతం అనిల్ కు ప్రమోషన్ ఇచ్చి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపారు. అక్కడ కూడా తాను గెలుస్తున్నానంటూ హడావుడి చేసిన అనిల్ ఘోర ఓటమి పాలై తన ముఖాన్ని చెన్నైకి మార్చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అనిల్ కు ఏ నియోజకవర్గమూ లేదు. వైసీపీ పీఏసీ సభ్యుడిగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 54 డివిజన్ల రీజనల్ కోఆర్డినేటర్గా మాత్రమే అనిల్ కు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. కానీ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు అనిల్ సరైన చోటు దక్కలేదు. జిల్లాలోని వైసీపీ క్యాడర్తో వరుస విభేదాలు, జిల్లాలో తనకు నియోజకవర్గం లేకపోవడం ఇవన్నీ అనిల్ కు కొంత తలనొప్పిగానే మారాయి. మరోవైపు ఆ మధ్య కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటన జగన్ రెడ్డికి నెల్లూరుకి వచ్చిన సందర్భంలో మాత్రమే అనిల్ తలుక్కున మెరిసి మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇటీవల మేయర్పై అవిశ్వాస తీర్మాన అంశంలో అనిల్ కుమార్ యాదవ్ అత్యుత్సాహం ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉండగా
2021లో జరిగిన ఎన్నికల్లో 54 డివిజన్లకు 54 వైసీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని విభేదించి టీడీపీలోకి వెళ్లిపోయారు. అనేక మంది కార్పొరేటర్లు ఆయన వెంట నడిచారు. మరోవైపు నెల్లూరు సిటీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తర్వాత మంత్రి నారాయణతో కలిసి అనేక మంది కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు. మొత్తం వీరి సంఖ్యాబలం 40కి పైగా ఉంది. నెల్లూరు మేయర్గా పొట్లూరి స్రవంతి బాధ్యతలు కొనసాగించారు. అయితే శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయిన సందర్భంలో ఆయనతో కలిసి టీడీపీలోకి వెళ్లినట్టే వెళ్లి తిరిగి వైసీపీకి వచ్చేశారు మేయర్ స్రవంతి దంపతులు. కొంతకాలం నిశ్శబ్దంగా సాగిన రాజకీయం ఆ తర్వాత మేయర్ అవిశ్వాస తీర్మానం తెరపైకి రావడంతో వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది మేయర్ స్రవంతి. దీంతో మేయర్ స్రవంతి రెండు పార్టీలకు సంబంధం లేని వ్యక్తిగా మిగిలిపోయారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి 4 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి కొత్త మేయర్ని ఎన్నుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీకి ఉన్నారు. మేయర్ స్రవంతి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాకపోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన స్రవంతిపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంది. ఇంతలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది కార్పొరేటర్లను టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేర్చేందుకు అంతర్గత ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్న అనిల్ ను ఈ అంశం భలే కలిసి వచ్చింది. ఇక హడావుడిగా నెల్లూరుకు వచ్చిన ఆయన టీడీపీకి చెందిన 5 మంది కార్పొరేటర్లను అమరావతి తీసుకువెళ్లి అక్కడ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణలు తమ స్టైల్లో చక్రం తిప్పారు. ఆ 5 మంది కార్పొరేటర్లలో 2 కార్పొరేటర్లు జగన్ సమక్షంలో కండువా కప్పుకున్న అరపూటలో తిరిగి తాము టీడీపీలో చేరుతున్నట్లుగా వీడియోలు రిలీజ్ చేశారు. ఇక టీడీపీ కార్పొరేటర్లను వైసీపీ గూటికి చేర్చుకుంటున్నామని, మేయర్పై అవిశ్వాసంలో తాము గెలుస్తున్నామంటూ వైసీపీ నేతలు హడావిడి చేశారు. మేయర్ స్రవంతి తమ పార్టీ కాదని చెబుతూనే ఆమెకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో టీడీపీ మేల్కొంది. నయానో భయానో ఆర్థికంగానో కార్పొరేటర్లను చేజారనీయకుండా క్యాంపులకు తిప్పారు. తెలుగు తమ్ముళ్లు టీడీపీ నుంచి కార్పొరేటర్లను వైసీపీలోకి తీసుకువెళ్లడంలో ఒక్కోసారిగా పార్టీ నేతలు దృష్టి పెట్టారు. అసలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి ఒక్క కార్పొరేటర్ కూడా లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీ నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తో పాటు అనేక మంది కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు 10-12 మంది కార్పొరేటర్లు వైసీపీకి అధికారికంగా ఉన్నప్పటికీ వారిని కూడా ఫ్యాను పార్టీలో ఉండనీయకుండా అనిల్ కుమార్ యాదవ్ అత్యుత్సాహం పనిచేసింది. మరొక వైపు నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ దూకుడు భారీగా కనిపిస్తోంది. మంత్రి నారాయణ సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో వైసీపీ క్యాడర్ను పెంచుకుంటూ ఉన్న కార్పొరేటర్ల ద్వారా రాబోయే ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో హడావుడిగా వచ్చి తానేదో చేసేస్తా అన్నట్టు వైసీపీ క్యాడర్ని ఇబ్బందులకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లిపోయేలా అనిల్ చేసేశారట. దీంతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వాస్తవానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదనేది వైసీపీ క్యాడర్ చెబుతోన్నమాట. ఒక్క అనిల్ యాదవ్ మినహా జిల్లాకు చెందిన ఏ నేతలు ఈ విషయంలో పెద్దగా హడావుడి చేయలేదు. పైగా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని వ్యవహారాల్లో కనీస సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకుని హడావుడి చేశారట. ఒకవేళ వైసీపీతో 3వ వంతు బలం ఉండి ఉంటే 18వ తేదీ జరిగే అవిశ్వాస తీర్మానంలో సైలెంట్గా ఆ కార్పొరేటర్ల ద్వారా ఓటింగ్ చేపట్టి విజయాన్ని సాధించి ఉంటే రాష్ట్రంలో వైసీపీకి కొంత మార్కు కనిపించేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హడావుడి చేసి మార్కు కొట్టేయాలనుకున్న అనిల్ అత్యుత్సాహం ఇప్పుడు పార్టీకి
నెల్లూరు జిల్లాలో నేతలే లేకుండా చేసిందనేది ప్రస్తుతం చర్చ. అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడిపోవడంలో అనిల్ రాజకీయముందని, ఇప్పుడు ఏకంగా కార్పొరేటర్లను కూడా వైసీపీలో ఉండనివ్వడం లేదని ఆ పార్టీ క్యాడర్ చెవులు కొరుకుతోందట. అయితే అనిల్ మాత్రం నైతికంగా తామే గెలుపొందామంటూ తన స్టైల్లో ప్రగల్భాలు పలుకుతున్నారట. ఇంతలో మేయర్ స్రవంతి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. కలెక్టర్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించింది. ఇక అవిశ్వాసమే లేకుండా పోయింది. విశ్వాస తీర్మానం వైసీపీకి గట్టి దెబ్బనే తగిలించింది. మొత్తం మాజీ మంత్రి అనిల్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నారట. ఆయన తీరు పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేకూరుస్తోందట. ఓవరాల్గా ఈ విషయంలో తన బాస్ జగన్ రెడ్డి అనిల్కు ఏం క్లాస్ పీకుతారో వేచి చూడాలి.